విద్యాశక్తి నిర్బంధం తగదు. ఏపీ ఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు. ఏలూరు విద్యాశక్తి కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్బంధంగా నిర్వహించడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ ఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు అన్నారు. విద్యార్థులు సాయంత్రం వేళ మానసికంగా అలసిపోతారని, ఆ సమయంలో అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఏలూరులోని జీజే రెసిడెన్సీలో జరిగిన ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసులు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జీజేఏ స్టీవెన్తో కలిసి ఈ అంశంపై మాట్లాడారు. విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గతంలో తెలియజేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని బలవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే చాలామంది ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించి సిలబస్ను పూర్తి చేస్తున్నారని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారని శ్రీనివాసులు తెలిపారు. ఉపాధ్యాయులకు యాప్లు, బోధనేతర కార్యక్రమాల భారం తగ్గించి కేవలం బోధనపైనే దృష్టి పెట్టేలా చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై అసంతృప్తి. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినా పీఆర్సీ, డీఏల ఊసే ఎత్తకపోవడం దారుణమని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ 2023 జులై నుండి అమలు కావాల్సి ఉన్నా ఇప్పటివరకు కమిషన్ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు జరగకపోవడం సమంజసం కాదని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అధ్యక్షుడు తాటి వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటప్రసాద్, గౌరవ అధ్యక్షులు ఉర్ల గంధర్వరావు, మహిళా అధ్యక్షురాలు జి సంధ్యారాణి, పిట్ట పెట్రిక్బాబు, కె బాలరాజు, టి అంజిబాబు, దాసరి యేసుపాదం, కె జేమ్స్, డి వరప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.